జూన్ 1 నాడు వారందరికీ నివాళులర్పించడానికి మా అధినేత కేసీఆర్ గారు గన్ పార్క్ దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్ని వర్గాలు, ఇది బీఆర్ఎస్ పార్టీ పక్షాన చేసిన, ఎందుకంటే 10 సంవత్సరాలు దాటింది. 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి, ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం, తెలంగాణ దేనికోసమైతే తనలాడిందో కొట్లాడిందో ఆవేదన చెందిందో ఆ సమస్యలకన్నిటికీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగిందనేటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు. ఇంకా అనేకం జరగాల్సి ఉంది. విభజన అంశాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇప్పటికీ కేంద్రం నానుస్తూ ఉంది. అట్లాగే మిగతా అనేక అంశాలు కూడా మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రెండవది, గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని, వికాసాన్ని విధ్వంసంగా సృష్టించేటువంటి ఒక కుటిల ప్రయత్నం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినటువంటి పార్టీ కాదు. మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడల్లా, తెలంగాణ ఉద్యమం అనేక సందర్భాల్లో అనేక త్యాగాలు చేసేటువంటి సందర్భంలో కావచ్చు, అనేక సందర్భాల్లో కూడా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో గౌరవించలేదనేటువంటి అంశం మనకు అందరికీ కూడా తెలుసు. అది 52 దగ్గర నుంచి మొదలు పెడితే 2014 వరకు, 2014లో కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ 2001లో కేసీఆర్ గారు స్థాపించిన తర్వాత ఇంటి పార్టీ ఉండాలి, గులాబీ జెండా ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక వీరోచితమైనటువంటి ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలు పాల్గొన్నారు. ఈ వర్గాలన్నీ కూడా మా జయశంకర్ గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశాన్ని మనం అందరం కూడా మరొకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్ఎస్యు నుండి ఆర్ఎస్ఎస్ వరకు, రాడికల్ విద్యార్థి సంఘం నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వరకు అనేక మంది కవులు, కళాకారులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, మేధావులు, డాక్టర్లు, లాయర్లు, సబ్బండ వర్ణాలు ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి. ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ చరిత్రని, తెలంగాణ అస్తిత్వం మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. ఒకవైపు చిహ్నాలలో ఉన్నటువంటి ఈరోజు చార్మినార్ సంబంధించి కావచ్చు, కాకతీయ కళాతోరణం గురించి కావచ్చు, ఈ రెండింటిని కూడా అందులో నుంచి మాయం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఇది కేవలం గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని అంత ఏమీ జరగలేదని చెప్పేటువంటి క్రమంలో భాగంగా కేసీఆర్ గారి పరిపాలన కావచ్చు, కేసీఆర్ గారి ఉద్యమ నేపథ్యం కావచ్చు, అవన్నీ కూడా మాయం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది.